ఓకే, బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూసారు కదా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ లో సీజర్డ్ కలెక్షన్ చూద్దాం. ఎందుకంటే డ్రెస్సెస్ మీదకైనా రెగ్యులర్ గా వేసుకోవడానికి, ఆఫీస్ కి వేసుకోవడానికి, వెస్ట్రన్ గా ప్రిఫర్ చేయడానికి కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ముకుందాలో మీకు ఎక్కడా కనపడనంత లాట్ ఆఫ్ కలెక్షన్ సీజర్డ్ ఇయర్ రింగ్స్ లో కనిపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, చుడిదార్స్ లో, లెహెంగాస్ మీద, వాటి మీద వేసుకోవడానికి ఇలాంటి హెవీ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాలేజ్ గోయింగ్ వాళ్ళు, కొంచెం ఎంగేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో అందుకనే మీకోసం డిఫరెంట్ గా ఈరోజు వీడియో చేయాలని చెప్పేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను, రండి చూద్దాం. సీజెడ్లో కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ డ్రెస్ మీదకైనా, శారీస్ మీదకైనా, లేదా మనం చూసిన బ్లాక్ బీడ్స్కి మ్యాచ్అప్ చేసుకోవడానికైనా బాగుంటాయి. చూడండి, సింపుల్గా చాంగ్బాలి మోడల్లో వచ్చింది, 6 grams అనమాట. అయితే ఇది ఒక్కటే 18 క్యారెట్ గోల్డ్. కొన్ని ఇయర్ రింగ్స్ అయితే 18 క్యారెట్ కూడా ఉన్నాయండి. మీరు అడగండి, 18 క్యారెట్ గోల్డ్లో కూడా లాట్ ఆఫ్ కలెక్షన్ మనకి ముకుందా జ్యువెలర్స్లో ఉంది. అండ్ ఇయర్ రింగ్స్లో మరొక కలెక్షన్ చూడండి, సింపుల్గా వచ్చిందనమాట సీజెడ్లో. ఇవన్నీ డ్రెస్ వైజు, లెహెంగా వైజు పిల్లలకి పెట్టడానికి బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి సింపుల్ బుట్టలు, సీజెడ్ స్టోన్లోనే గోల్డ్ వచ్చేసి సింపుల్ బుట్టలు. అండ్ ఇది వచ్చేసి 22 grams అనమాట. సీజెడ్లో చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద షర్ట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, వాటి మీదకి ఇయర్ రింగ్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఎస్, 25 grams అనమాట. అండ్ ఇది కూడా చూడండి, సింపుల్గా లెహెంగాస్ మీదకైనా, శారీ మీద ఏదైనా డిజైనర్ శారీ కట్టుకున్నప్పుడు సింపుల్గా మెడలో చైన్ వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇందులో స్టోన్ కలర్స్ కూడా అడగండి, ఏమన్నా ఉంటాయేమో అవైలబిలిటీ. సో ఇది వచ్చేసి 14 grams. పర్చేస్ వర్క్లో వెంకటేశ్వర స్వామి అంటండి, ఎంత బాగుందో చూడండి. ఇది కూడా డిజైనర్ది, చాలా చాలా బాగుంది. స్వామివారి ఫేస్ కూడా ఎంత బాగుందో చూసారా. 17 grams అనమాట. సీజర్ డైమండ్, ఇది సీజర్ డైమండ్. ఇది కూడా 18 క్యారెట్ అనమాట. 10 grams-లో వచ్చేస్తుంది చూడండి. ఇది కూడా 18 క్యారెట్ అంట. చూడండి ఎంత బాగుందో. వెస్ట్రన్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. ఐ మీన్ టాప్స్ మీదకి వాటికి పెట్టుకోవడానికి, మనకి ఏదన్నా రిసెప్షన్స్ కావచ్చు, డిజైనర్ శారీస్ మీదకైతే చాలా గుడ్ లుకింగ్ ఇస్తుంది. జస్ట్ 11 grams అనమాట. ఇది కూడా చూడండి, సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, పిన్ని లాంటి వాళ్ళకి ఏదన్నా డిజైనర్ శారీస్ మీద మెడలో చిన్న బ్లాక్ బీడ్స్ ఉన్నప్పుడు పేరప్ చేసుకోవడానికి అకేషనల్లీ బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు పెట్టుకొని వెళ్ళడానికి. జస్ట్ 5 grams-లో వచ్చేస్తుంది మీకు. ఇందాక మనం చూసాం కదా, అందులోనే దీనికి డిఫరెంట్ రూబీస్ వచ్చేసి మోడల్ అనమాట. ఇది డిఫరెంట్ డిజైన్. ఇది కూడా వచ్చేసి మనకి 12 grams-లో వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. సో వీటన్నిటి మీద కూడా మీకు మేకింగ్ అయినా, వేస్టేజ్ 2 to 12% వరకు మాత్రమే ఉంటుందండి. సో హ్యాపీగా మీరు డైరెక్ట్గా కూడా వచ్చి షాపింగ్ చేసేసుకోవచ్చు కదా. ఆల్రెడీ మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, మీరు స్టోన్స్లో కూడా ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి, ముకుందాకి సంబంధించి 65% బైబ్యాక్ అనేది మీకు వస్తుందన్నమాట. చాలామందికి స్టడ్స్ అంటే ఇష్టం అండి. సీజెడ్లో ఎక్కువ డిఫరెంట్, ఇందులో బీడ్ చేంజ్ అవ్వాలి, స్టోన్ చేంజ్ అవ్వాలి, డిఫరెంట్ కలర్స్ కావాలి, స్టడ్స్లో కలెక్షన్ ఉంటే బాగుండు అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ మీదకైనా, హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ మీదకైనా ప్రిఫర్ చేస్తారు చాలామంది అఫీషియల్ మీటింగ్స్ కోసం. అలాంటి ముకుందాలో అయితే చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ 4 grams-లో చిన్న ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను కూడా చెవికి ఒకటి పెట్టుకున్నాను, బాగుంది అనుకుంటున్నాను. ఇది కూడా వెస్ట్రన్దే అనమాట. ఇలాంటివి మీకు బాగా నచ్చుతాయి అని చెప్పేసి ఈసారి డిఫరెంట్గా చూపిస్తున్నాను కలెక్షను. బాగుంది కదా. సింపుల్గా డ్రెస్సెస్ మీదకి పిల్లలకు పెట్టడానికి అయితే బాగుంటుంది నా ఉద్దేశంలో. సింపుల్గా చూడండి ఎంత బాగుందో. సీజర్స్ తోటే వచ్చింది, సింపుల్ స్టోన్ వచ్చింది. ఇందులో కొన్ని 18 క్యారెట్ కూడా ఉన్నాయండి. కాబట్టి మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ పంపించి 18 22 అనేది తెలుసుకోండి. సో డ్రెస్సెస్ మీదకి చాలామంది వెతుకుతూ ఉంటారు, మంచి వెస్ట్రన్ కలెక్షన్ ఉంటే బాగుండు అని చెప్పేసి. సో ఇది మంచి క్లాసీ లుక్ ఇస్తుంది మీకు. అండ్ డ్రెస్సెస్ మీద కూడా పేరప్ అవుతుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి సింపుల్గా ఎంత నీట్గా ఉందో. 10 grams-కి ఇంత హెవీగా కనిపిస్తాయి అనమాట. అంటే మన డ్రెస్సెస్కి మ్యాచింగ్లా బిలో 10 grams, బిలో 5 grams-లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ చాయిస్ అండి. నేను చూపించేవన్నీ 6 grams అనమాట. చూడండి బ్లూ కలర్లో వచ్చేస్తుంది, చిన్న సీజర్ స్టోన్ వస్తుందన్నమాట. ఏదైనా డ్రెస్కి మ్యాచప్ చేసుకోవడానికి దేనికైనా మ్యాచ్ అవుతుందండి. ఇది చూడండి ఎంత ట్రెండీగా ముద్దుగా ఉందో, అసలు చాలా చాలా బాగుందండి ఇయర్ రింగ్. మన పాతకాలంలో చూసేవాళ్ళము ఇలాంటి క్యార్వింగ్ అనేది. చూడండి నీట్గా ఉంది, ట్రెడిషనల్గా అనిపిస్తుంది. డ్రెస్సెస్ మీదకి కొంచెం మంచి క్లాసీ లుక్ ఇచ్చేలాగా కూడా ఉంటుందన్నమాట. జస్ట్ మీకు ఇది వచ్చేసి 7 grams. 7 grams-కి ఈ పెయిర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడ్డానికి. 7 grams అండి. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను చూపించే కొన్నిటికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవన్నీ కూడా. ఇది మొజోనైడ్ స్టోన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఏ శారీ మీదకైనా నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి ఇది. నెక్స్ట్ చాంగ్బాలీలోనే మరొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా.
మీరు ముకుందాలో చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది. నేను చూపించే కలెక్షన్‌ని బట్టి జస్ట్ 5 డిజైన్స్‌కి ఇంత బాగున్నాయంటే వందల డిజైన్స్ మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేసినా, సో ఆన్‌లైన్ త్రూ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసినా ఇంకెంత కలెక్షన్ ఉంటుందనేది. సైజ్ వైజ్ కావచ్చు, స్టోన్ వైజ్, క్యార్వింగ్ వైజ్ మీకు ఐడియా ఉండాలి అని చెప్పేసి దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను. ఇవే మీకు హ్యాపీగా ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. వాట్సాప్ త్రూ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. నచ్చింది ఇంటికే తెప్పించేసుకోవచ్చు హ్యాపీగా. ఇదిగో చూడండి 7 గ్రామ్స్ అనమాట. 7 గ్రామ్స్‌కి ఇంత హెవీగా మీకు ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇది కూడా చూడండి ఎంత వెస్ట్రన్ వేర్లో ఎంత నీట్గా పర్ల్స్ తోటి వచ్చేసి డ్రెస్సెస్ మీదకి, లెహెంగాస్ మీదకి, చుడిదార్స్ మీదకి ఎంత బాగుంటుందో టాప్స్ మీదకైనా 7 గ్రామ్స్. కాస్త గోల్డ్ బాల్స్ వచ్చాయి కదా, అండ్ గోల్డ్ కూడా క్యారింగ్ కొంచెం పెద్దగా వచ్చి సాలిడ్గా ఉంది కాబట్టి ఇది 12 గ్రామ్స్ ఉంది. కొంచెం గోల్డ్ ఎక్కువ వచ్చింది అండ్ చూడ్డానికి కూడా సాలిడ్గా ఉంది కాబట్టి మీకు ఇక్కడ 16 గ్రామ్స్ వచ్చేస్తుంది అనమాట. మీరు లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో అండ్ ఫోర్త్ ఫ్లోర్ అనమాట. ఏమేమి ఉంటాయి అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. కింద మీరు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ చూసారు. సో పైకి వెళ్ళిపోతే ఇంకా ప్యూర్ డైమండ్లో బ్రైడల్ నుంచి చిన్న చిన్న రింగ్స్ నుంచి ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటుంది. సో మనం ఇప్పుడు హారాలు, నెక్లెస్లు ఉండేటువంటి ఫ్లోర్కి వెళ్దాం రండి. ఎస్, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడంతా మొత్తం హారాలు, నక్షి జ్యువెలరీ, చిన్న చిన్న నెక్లెస్లు, బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మనము ముకుందాకి వచ్చిన తర్వాత స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. మనకి స్కీమ్ ద్వారా కూడా మనం గోల్డ్ కొనుక్కునేటువంటి ఫెసిలిటీ ముకుందాలో ఉంది. అయితే 2 వెరైటీ, మొత్తం 3 వెరైటీ ఆఫ్ స్కీమ్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మనీ అక్యుములేషన్, అంటే ఈ మంత్ 5,000 కట్టామనుకోండి, నెక్స్ట్ మంత్ 5,000, అలా మనీ మొత్తం మనం 11 మంత్స్ కట్టాల్సి ఉంటుంది. 12th మంత్లో జీరో మేకింగ్, జీరో వేస్టేజ్తో హ్యాపీగా మనకు నచ్చినటువంటి వస్తువుని 12వ నెలలో తీసేసుకోవచ్చు. సో మొత్తం కట్టిన తర్వాత మన డబ్బులు ఎంతైతే అవుతాయో ఆ రోజు ఉండేటువంటి గోల్డ్ ప్రకారం. అండ్ గోల్డ్ అక్యుములేషన్ అనమాట. సపోజ్ ఈరోజు మనం 5,000 రూపీస్ పే చేసాం అనుకోండి, ఈ రోజు ఉండేటువంటి గోల్డ్ కాస్ట్ ప్రకారం మన గోల్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది. అలా 11 మంత్స్ కట్టిన తర్వాత 12th మంత్లో జీరో మేకింగ్, జీరో వేస్టేజ్తో వస్తువుని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 కాకుండా మనీ డిపాజిట్ ఉంది, గోల్డ్ డిపాజిట్ ఉంది. ఈ 2 కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో అంటే మన దగ్గర కొంత డబ్బులు ఉంటాయి ఎప్పుడైనా కూడా, ఆ డబ్బుల్ని జనరల్గా మన దగ్గర పెట్టుకుంటే కనుక ఖర్చు అయిపోతాయి అనేటువంటి భయం ఉంటుంది. అలాంటప్పుడు ఒక 50,000, 1,00,000 రూపాయలు మన చేతుల్లో ఉన్నప్పుడు ఈ రోజు తీసుకొచ్చి అక్కడ పెట్టేసామంటే ఈ రోజు కాస్ట్ ప్రకారము గోల్డ్ అనేది లాక్ చేసి పెట్టేస్తారు. 180 డేస్, ఒక 6 మంత్స్ తర్వాత మీరు వచ్చారంటే కనుక హ్యాపీగా గోల్డ్ అనేది మీరు కావాల్సింది జీరో మేకింగ్, జీరో వేస్టేజ్తో మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గోల్డ్, పాత గోల్డ్ అనేది విరిగిపోయింది కావచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవాలని కావచ్చు, ఈ గోల్డ్ మార్చేస్తే బాగున్ను అని చాలామందికి ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తెచ్చి మనం ఇక్కడ పెట్టేసుకొని ఒక 6 నెలలు మంది కాదనుకొని అక్కడ వదిలేసి ఎంతైతే గోల్డ్ అక్కడ పెట్టామో దానికి మనకి రిసిప్ట్స్ అవి ఇస్తారు. వాటన్నిటిని ఇక్కడ సబ్మిట్ చేసేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత వచ్చారంటే ఎలాంటి మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ లేకుండా మీకు నచ్చిన కొత్త వస్తువు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మొత్తం గోల్డ్ స్కీమ్స్కి సంబంధించినటువంటి పాలసీస్ అనమాట. సో ప్రజెంట్ మనం హారాలు, నక్షీకి సంబంధించినటువంటి నెక్లెస్లు, బ్యాంగిల్స్ ఈ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. వడ్డానాలు కూడా ఇక్కడే ఉంటాయి. చూద్దాము ఏమేమి కొత్త కలెక్షన్ వచ్చింది అనేది. సో లేటెస్ట్గా ఈ 1 వీక్లోనే వచ్చినటువంటి డిజైన్స్ అయితే మన దగ్గర పెట్టమని చెప్పాను, అవి మాత్రం చూపిస్తున్నాను. ఇదిగో చంద్రహారాల స్టెప్ చైన్ మాదిరి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చి అట్రాక్ట్ అయ్యి ఇది చూపించమన్నాను. సీజెట్స్లోనే మంచి స్టోన్తో వచ్చేసి, మీ అందరికీ తెలుసు స్టోన్ వాల్యూ కూడా మీరు ఇక్కడికి వస్తే 65% బైబ్యాక్ అనమాట. సో స్టోన్ వైజ్ కూడా ఏదైనా నచ్చి కొనుక్కుంటే నో వర్రీ, హ్యాపీగా ఎలా అయినా కూడా దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టి 6 నెలల తర్వాత వచ్చినా మళ్ళీ కొత్త వస్తువు తీసుకోవాలనుకున్నా జీరో మేకింగ్, జీరో వేస్టేజ్తో ఎలా అయినా కూడా మీకు బెనిఫిట్ మాత్రమే ఉంటుందన్నమాట. ముకుంద జ్యువెలర్స్కి వస్తే మాత్రం ఇది ఒక డ్రాప్స్ మోడల్లో వచ్చింది. ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది నాకు. ఎవరికైనా స్టోన్ అవి లేకుండా ఫుల్ గోల్డ్లోనే ఉండాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. 37 గ్రామ్సే అనమాట. 37 గ్రామ్స్కి ఇంత లాంగ్ హారం వచ్చేస్తుందండి. అండ్ ఇది వచ్చేసి 15 గ్రాములు. చూడండి మొత్తం గోల్డ్, ఇదంతా ఎక్కడ ఒక స్టోన్ కూడా లేదనమాట. 15 గ్రాములు. అండ్ ఇది వచ్చేసి 37 గ్రామ్స్, 37 గ్రాముల్లోనే అనమాట. ఎస్, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇదంతా కూడా సిల్వర్ అనమాట. టోటల్గా కూడా ఇక్కడ మనకి ప్యూర్ 92 పాయింట్ సిల్వర్తో పాటు సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ ఉండేటువంటి సిల్వర్ స్పెషాలిటీ చెప్తాను చూడండి. మనకి ఎప్పుడు కూడా 365 డేస్ మీరు ఎప్పుడు వచ్చి డైరెక్ట్గా సిల్వర్ కొనాలనుకున్నా కూడా నో మేకింగ్, నో వేస్టేజ్ ఉంటుంది.
అండ్ ఇక్కడ మీకు ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మీరు కొనుక్కున్న తర్వాత ఎప్పుడు ఎక్స్చేంజ్ ఇవ్వాలనుకున్నా కూడా 70% బైబ్యాక్తో మీరు హ్యాపీగా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి, ఈ ఫ్లోర్ అంతా కూడా మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ ప్యూర్ పూజా ఐటమ్స్ కావచ్చు, మన ఇంటికి కావాల్సిన వస్తువులు కావచ్చు, ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ కూడా 24K షీట్తో, గోల్డ్ షీట్తో ఉండేటువంటి దేవతామూర్తుల పటాలు అనమాట. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా గోల్డ్వి. ఇదంతా కూడా స్వచ్ఛమైనటువంటి వెండి. ఇదంతా కూడా సిల్వర్ జ్యువెలరీ అండి. ఇప్పుడు చాలామందికి బంగారం పెట్టలేమో అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉందన్నమాట. చూడొచ్చు, ఇదంతా మొత్తం సిల్వర్ జ్యువెలరీ కూడా బంగారంకి ఏమాత్రం తీసుకోకుండా బెస్ట్ కలెక్షన్ అనేది వీళ్ళు ఇక్కడ పెట్టారు. ఇందులోనే సీజెట్స్ వచ్చి మంచి స్టోన్ ఐటమ్స్తో అనమాట ఇవంతా. అండ్ విక్టోరియన్ కలెక్షన్, ఎవ్రీథింగ్ కూడా మనకి సిల్వర్లో కనిపిస్తోంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చాము. మనకి ఇదంతా కూడా టోటల్ డైమండ్ రిలేటెడ్ అనమాట. జ్యువెలరీ అంతా కూడా పోల్కీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్యూర్ డైమండ్ అనమాట. మనం కింద ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ చూసాం, విక్టోరియన్, ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. రింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద బ్రైడల్ సెట్స్ వరకు కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ముకుందా జ్యువెలర్స్లో డైమండ్ కూడా మీరు ఎప్పుడు వచ్చినా కూడానండి 100% బైబ్యాక్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏ వస్తువు తీసుకున్నా కూడా ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్న ఫ్యూచర్లో ఆ రోజు కాస్ట్ ప్రకారం మీకు 100% హ్యాపీగా ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఒకదాన్ని మించి ఒకటి కనిపిస్తోందండి. ఒక వీడియోలో ఎన్నని కవర్ చేస్తాం. సో చూడండి, చిన్న చిన్న కాసులతో వచ్చేసి 72 గ్రామ్స్ అంట, 3 స్టెప్స్ వచ్చింది. ఇదంతా సీజెట్స్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత హెవీగా ఉంది. 72 గ్రాములకి ఇంత హెవీ నెక్ పీస్ అండి. అండ్ ఇది కూడా తెలుసా, 32 గ్రామ్స్, కేవలం 32 గ్రాములకే ఇంత హెవీ నెక్ పీస్ అనమాట. ఇంకా నా మెడలో ఉన్న బ్రైడల్ సెట్ చూడండి, సూపర్ అంటే సూపర్ అనమాట. ఇది జస్ట్ నిన్ననే వచ్చిందంట. మొత్తం విక్టోరియన్ సీజెట్స్ తోటి మొత్తం నిండిపోయింది, విక్టోరియన్ స్టోన్స్ తోటి హెవీగా వచ్చినటువంటిది. అండ్ నా వడ్డానం కూడా చూస్తే డిటాచబుల్ పెండెంట్ అనమాట. వీళ్ళైతే ఇక్కడ ఈ పెండెంట్ని అటాచ్ చేశారు. మనం ఇక్కడ డైమండ్ కావాలంటే డైమండ్, విక్టోరియన్ కావాలంటే విక్టోరియన్, మొజోనైట్స్ కావాలంటే మొజోనైట్స్, ఎలా అయినా కూడా. సో డైలీ వేర్ బ్యాంగిల్స్ నుంచి, రింగ్స్ నుంచి ఎవ్రీథింగ్ అంతా కూడా విక్టోరియన్ సెట్ అనమాట, బ్రైడల్ సెట్. మొత్తం నా ఓవరాల్ లుక్ అంతా కూడా చూసే ఉంటారు. ఎస్, ఇదండి ఈ వీడియో. ముకుందా జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా నల్ల పూసలు, ఇయర్ రింగ్స్తో పాటు మొత్తం ఆల్ ఓవర్ షోరూమ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించేశాను. నచ్చినట్టుగా డైరెక్ట్గా విజిట్ చేయండి. ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు ఎక్కడున్నా కూడా నేను ఇచ్చినటువంటి స్క్రీన్ డీటెయిల్స్ ద్వారా, లొకేషన్ ద్వారా హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.